హంసా ఏంటి గ్యాస్ వాసన? ఇందాకటి నుంచి లీక్ అవుతుంది. మరైతే వెళ్ళి ఆఫ్ చేయొచ్చు కదే. ఈ రోజు వంటింట్లో పని నాది కాదు, ఆ మహానటి. కళ్యాణాత్మక గాత్రాయ కామితత్వ ప్రదాయిని ఏమైందిరా? మావయ్య గారు, ఇవాళకి నా పనంతా అయిపోయింది, సైన్ అవుట్ చేస్తున్నాను. నాది కూడా పని అయిపోయింది మావయ్య గారు. వాష్రూమ్ హార్పిక్ ఖాళీ అయిపోయింది, రేపు క్లీన్ చేస్తాను. లాగౌట్ టైం రాయి వెంటమా? ఓ దరిద్రానికి ఒక గడియారం కొనుక్కునే యోగ్యత కూడా లేదు. ఎప్పుడు మా దాంట్లోనే చూస్తుంది. దీన్ని కాదు, ముందు గడియారం దాచేయాలి. హంస, ఫ్యాన్ ఎందుకమ్మా ఆఫ్ చేసావు? ఫ్యాను మాది, ఎవరు పడితే వాళ్ళు వాడుకోవడానికి పెట్టలేదు మా వాళ్ళు. మావయ్య గారు, మీరు ఒక్కరే ఉన్నప్పుడు మాత్రం వేసుకోండి. ఏమండి ఏమండి, ఏం చిన్ను? చెల్లో సీసీ కెమెరా పెట్టించమని ఎన్నిసార్లు చెప్పాను. ఏమైంది? స్టవ్ మీద పాలను లో ఫ్లేమ్ లో పెట్టెళ్తే ఎవరితో ముదనష్టపుదొచ్చి హై ఫ్లేమ్ లో పెట్టెళ్ళింది. పాత్రలో ఉన్న పాలు పొంగిపోయినట్టే దాని ఒంట్లో ఉన్న రక్తం కూడా క్యాన్సర్ వచ్చి కుళ్ళిపోవాలి. తొందరగా వేడెక్కాలి, నేనే మంట పెంచింది. మీరా? శాపాన్ని కాస్త సాఫ్ట్ గా పెట్టచ్చు కదే. సారీ దేవుడు, శాపాలన్నీ తూచి. నీ బండి కేసు ఎక్కడా? అక్కడ క్యాలెండర్ దగ్గర ఉంది, తీసుకో. ఓ అక్కడుందా? చికిరి చికిరి ఏమండి, చికిరి. కాస్త ఆగండి, కొంచెం నెయ్యి వేసుకుంటాను. నెయ్యా? నా దగ్గర ఎక్కడుంది నెయ్యి? జరగండి, పట్టుకోండి. ఏంటిది? బండి డిక్కి అనుకున్నావా, సూపర్ మార్కెట్ అనుకున్నావా? అడ్డమైన వాళ్ళందరినీ మేపడానికి నేనేం ఆశ్రమం నడపట్లేదు. మీ ఇంట్లో పందికొక్కులున్నాయి, వాసన చూడగానే పసిగట్టేస్తాయి. ఇంక వెళ్ళండి. ఏమండి, తినాలనిపిస్తే అందులో యాపిల్ ఇంకా ఆరెంజెస్ ఉన్నాయి, తినండి. ఏంటిది? ఐన్స్టీన్ పునర్జన్మగా పుట్టిందా ఏంటి? చికిరి 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 చికిరి. హంసా ఏంటి గ్యాస్ వాసన? ఇందాకటి నుంచి లీక్ అవుతుంది. మరైతే వెళ్ళి ఆఫ్ చేయొచ్చు కదే. ఈ రోజు వంటింట్లో పని నాది కాదు, ఆ మహానటి. కళ్యాణాత్మక గాత్రాయ కామితత్వ ప్రదాయిని ఏమైందిరా? బొగ్గులా మాడిపోతాం. కిచెన్ లో గ్యాస్ లీక్ అయ్యి ఇల్లంతా నిండిపోయింది. ఇప్పుడు కానీ పుల్ల అంటించామంటే డమాల్ డిమాండ్ తీసుకుంటాం. అమ్మా హంస, ఏంటి బావగారు? తినడానికి ఏవైనా ఉంటే ఇవ్వమ్మా. అలాగే బావగారు. ఇదిగోండి బావగారు. ఓ బియ్యం పాయసమా? హంస, టామీ ఎందుకమ్మా అంతలా అరుస్తుంది? టామీ మేబీ అది హర్ట్ అయింది అనుకుంటా. ఎందుకు? దాని బౌల్లో మీరు తింటున్నారు కదా, అందుకే. మామయ్య గారు, నిన్న రాత్రి మిగిలిన అన్నం ఇది. రోజు మేమిద్దరమే తింటున్నాం, ఒక్క రోజైనా అసలు వీళ్ళిద్దరూ తిన్నారా? తినొచ్చు కదమ్మా. వెస్ట్రన్ టాయిలెట్ యూజ్ చేసిన ఫ్యామిలీ నుంచి వచ్చిందని మావయ్య నేను తినాలా ఈ చెద్దను? ఇండియన్ టాయిలెట్ యూజ్ చేసే ఫ్యామిలీ నుంచి వచ్చిన దానికి చెప్పండి ఈ చెద్దను తినమని. ఈవిడేంట టాయిలెట్ లో ప్రెస్టేజ్ చూపిస్తుంది. ఏంటి ఇది? వాగుతుంది, అది డైరెక్ట్ గా దాన్ని అనండి. ఆ రోడ్డు పక్కన లోకల్ బియ్యంతో చేసిన ఎగ్ రైస్ తిని పెరిగిందని నువ్వు. నీకే అంతుంటే వెండి స్పూన్ తో బాస్మతి రైస్, గీ రైస్ తిని పెరిగిందాన్ని నాకెంత ఉండాలే? అంతా ఇంత అని ఇష్టం వచ్చినట్టు వాగేవంటే చెప్పు తెగుద్దేమనుకున్నావు? ఏయ్ బ్రదర్, ఏంది మీ మిస్సెస్? స్టీరింగ్ నా చేతిలో లేదు బ్రదర్. ఏంట్రా, చూడ్డానికి బురదలో పందిలా ఉన్నావు. ఈ చెయ్యి చూసావా ఎంత రఫ్ గా ఉందో? ఒక్కటిచ్చానంటే నీ మొహం రాగి ముద్దలా మారిపోతుంది. మూసుకొని కూర్చో.
కూర్చుంటా కూర్చుంటా. హే కాస్త ఆపండమ్మా. సద్దన్నం ఎవరు తినాలా అన్నది డిసైడ్ చేయాలి, అంతేగా? వినయ్, వంటగదిలో ఆవాల డబ్బా ఉంది, తీసుకుంటారా? ఎందుకు? చెప్తాను, ముందెళ్ళి తీసుకురారా. ఉందా లేదా? ఉంది ఉంది లేదు లేదు. ఉంది. కంగ్రాచులేషన్స్. సద్దన్నం మీరే తినాలి. ఆ, లేదు. హలో, మ్, నిన్న ఎదురింటి గృహప్రవేశానికి వెళ్ళాం కదా, గిఫ్ట్ ఏం ప్యాక్ చేయించావు? కుంకుమభరణి వెండితో చేసింది. అబద్ధం చెప్పకు. దేవుడి మీదట్టు. కావాలంటే ఆ మార్వాడికి ఫోన్ చేసి కనుక్కోవే. మరి మన ఎదురింటి వేణేంటి మనం ఇచ్చిన గిఫ్ట్ బాక్స్ లో అలారం క్లాక్ ఉందని చెప్పింది? అందరికీ మాలాగా యోగ్యత ఉండాలి కదా వెండి గిన్నె లాంటివి గిఫ్ట్ గా ఇవ్వడానికి. ఏమండి, నేను షాప్ కి వెళ్ళేసి వస్తాను. రేయ్, మీరే ఏదో మాయం చేశారు కదా. బ్రదరు, యాక్చువల్లీ నా పెళ్ళం ప్రెజర్కి మీకు ఒక చిన్న మోసం చేశాను అంతే. ఏం మోసం? గిఫ్ట్ ఏం ప్యాక్ చేయించావు? అలారం క్లాక్. అలారం క్లాకా? నా రేంజ్ పాడు చేయడానికే ఉన్నావు నువ్వు. మీరేం చేస్తారో నాకు తెలీదు. వాళ్ళు వెండి కుంకుమభరణి ఇస్తే మనం కూడా అదే ఇవ్వాల్సిందే. మంతండే, నా దగ్గర డబ్బులు కూడా లేవు. అందుకని కుదరదంటారా? తెస్తాను, తప్పకుండా అదే తెస్తాను. తీసుకొస్తాను. మిస్సాల పిల్ల, నీ కోపం కొంచెం తగ్గించాలి పిల్ల. అలాగా మిమ్మల్ని మోసం చేయాల్సి వచ్చింది. నీ పెళ్ళాం కోసం సొంత అన్ననే మోసం చేసావు కదరా. వదినా, ఒక సిన్సియర్ రిక్వెస్ట్, దయచేసి ఈ మ్యాటర్ నా పెళ్ళం దగ్గర లీక్ చేయకండి. తెలిస్తే పీక పిసికేస్తుంది. ముందే డెడ్లీ వైరస్ లా ఉంటుంది. అది తెలిసిందంటే ఇంక నేను ఐసీయూలోనే కన్ఫర్మ్. హంస, నువ్వు ఇంకా మార్కెట్కి వెళ్ళలేదా? మొబైల్ మర్చిపోయాను. తీసుకెళ్ళు. హో, వాయిస్ రికార్డర్ ఆన్ చేసింది. మావి గారు, కొంచెం రైస్ పెట్టినా? చాలమ్మా. టాబ్లెట్లు టానిక్ మర్చిపోకండి. తిన్న తర్వాత వెంటనే వేసుకోవాలి. ఈ రోగాలు ఈ బాడీని గోడౌన్ చేసుకున్నాయమ్మా. ఎప్పుడు పోతానో తెలీదు. అలా అనకండి మావయ్య. నాకు తండ్రి లేడు, మీరే నా తండ్రి అనుకుంటున్నాను. లేదు మావయ్య, నా పని ఏమున్నా భోజనం వడ్డించే వరకే. నీళ్ళు ఇచ్చే పని మీ ఇంకో కోడలిది. నేను తేను మావయ్య. వదినా, ముందు నీళ్ళు ఇవ్వండి. ఒకటి, 2, 3. లోపల బాగా మండుతున్నట్టుంది కదూ. ఏమండి, మీరు మగాడు కదా? ఏమన్నా? ఎంఎన్సీ కంపెనీకి ఏం పీకడానికి వెళ్తున్నావు? మీ అన్న ఆటో నడుపుకునేవాడు. అయినా సరే రోజు తనని KFC డామినోస్ లో తినిపించుకుని మరీ తీసుకొస్తాడు. అవి కూడా ఎక్స్ట్రా చేసినవే తింటారు. అది కొవ్వెక్కి తినేది చూస్తుంటే నా కడుపులో గుంటూరు కారం మంటలా ఉంటుంది. నీ మొహానికి పునుగులు తెచ్చావా? పోనీ పానీపూరి, అట్లీస్ట్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో ఫ్రైడ్ రైస్ అని తినిపించావా నీ మొహానికి? ఎగ్ రైస్ పానీపూరి కోసం ఇప్పుడు నా మొక్కతనాన్ని ఎందుకు శంకిస్తున్నావు? తెచ్చిస్తానే ఉండు. నాకు ఇప్పుడే కావాలి. సర్లే, తెస్తాను. ఏంట్రా రమ్మన్నావు? బ్రదరు, మీ ఆవిడికి ఏమైనా తినిపించాలనుకుంటే బయటికి వెళ్ళి తినిపించొచ్చుగా. ఇంటికి తీసుకొచ్చి మరి పరువెందుకు తీస్తావు? వాట్ హ్యాపెన్? యో, మీరు తినే పిజ్జాలు బర్గర్లు స్మెల్కి నా భార్య కడుపు మంటెక్కి నన్ను తూ తూ అని ఎగతాలు చేస్తుందయ్యా.
నీకోటి చూపిస్తాను రా. ఎక్కడికి? ఏంటి బ్రదర్ ఇవన్నీ? అన్ని బ్రాండ్ల బాక్సులు ఇక్కడ ఉన్నాయి. పిక్చర్ అభి బాకీ హే, ఆవో. ఏంటి బ్రదరు, ఈ డామినోస్ వాళ్ళు ఈ మధ్య అరటికాయ మిర్చి బజ్జీ కూడా అమ్మడం స్టార్ట్ చేశారా? ఇది డామినోస్ నుంచి కాదు, మరి రోడ్ సైడ్ బజ్జీ బండ్లోనివి. మరి ఆ బాక్సులు ఏంటవి? నా పెళ్ళం నీ పెళ్ళానికి జలస్ పుట్టించడానికి చేసుకున్న సెటప్ ఇది. తుదేనమ్మ, వీళ్ళిద్దరు ధనుర్మాసంలో నవగ్రహ పూజ చాలా ఎఫెక్టివ్ గా చేసినట్లున్నారు. మనమిద్దరం ఇరుక్కున్నట్లున్నాం వీళ్ళిద్దరి మధ్యలో. థు! ఏమండి, ఆ? వాట్సాప్ ఫ్యామిలీ గ్రూప్ లో ఒక ఫోటో పంపించాను చూడండి. ఏం పంపావు? చూడండి. షో ఆఫ్ మై తోడి కోడలు. బిగ్ క్రెడిట్ గోస్ టు మై బావ సునీల్ కుమార్. రేయ్, ఈ ఫోటోలో చట్నీ కొంచెం అవుట్ ఫోకస్ అయింది కదా.